6 న్యూస్కి స్వాగతం. టీజీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం. ఆధునికతకు దూరంగా కొండ కోణాల్లో నివసించే ఆదివాసీల అభివృద్ధిని పాలకులు పూర్తిగా విస్మరించారని, ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంకుగానే ఏలికలు పరిగణించాల్సిన దుస్థితి ఏర్పడిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్, తెలంగాణ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బుకే శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని తెలంగాణ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అడవి బిడ్డల ఆరాధ్యులు కొమరం భీం బిర్సా ముండా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీలను గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర పాలకులదేనన్నారు. ఆదివాసీల జీవన విధానాన్ని గుర్తించి వారి అభ్యున్నతి కోసం పాలకులు కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రకటించిందని గుర్తు చేశారు. అడవులని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులను ఆ అడవుల నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని, అడవుల పరిరక్షణ పేరుతో దాడులు, నిర్బంధాలకు పాల్పడుతూ గిరిజనుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లిస్తుండటంతో గిరిజన గ్రామాలు కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో గిరిజనుల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ఆదివాసీలు అభివృద్ధి సాధించలేకపోతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి వీరస్వామి, నగేష్, చందర్, శంకర్, మహేష్, సక్రం, జ్యోతియా, కిషన్, మనోజ్, చిరు, బాలాజీ, వెంకటేష్, పండు, భరత్, బావుసింగ్, టింకు, సంతు తదితరులు పాల్గొన్నారు.